అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలు, ద్రవ్యోల్బణ భయాలు మరియు భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా బంగారం ధరలు మళ్లీ హాట్ టాపిక్గా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర దాదాపు $4,000కు చేరువగా, దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 1,40,000 నుండి 1,42,000 మధ్య ఊగిసలాడుతుంది. ఇది అటు పెట్టుబడిదారులను, ఇటు నగలు కొనేవారిని తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తుంది. మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ బంగారం ధరల్లో భారీ తగ్గింపు ఉండే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ధరలు ఒక స్థిరమైన స్థాయిగా మారాయని, ఒకవేళ ధరలు తగ్గినా అది కేవలం 5% లోపు మాత్రమే ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు. తాజా అంతర్జాతీయ ఉద్రిక్తల వల్ల సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై మదుపరులకు నమ్మకం పెరిగింది. ముడి చమురు ధరలు పెరగడం ద్రవ్యోల్బణ భయాలను మళ్లీ రేకెత్తించగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై నెలకొన్న అనిశ్చితి కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బంగారు ధరలు కేవలం ఒక స్థిరమైన దశలో ఉన్నాయే తప్ప పూర్తిగా పడిపోయే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ధరలు ఇంకా బాగా తగ్గిపోతాయనే ఆశతో కొనుగోళ్లను వాయిదా వేసుకోవద్దని వారు వినియోగదారులకు సలహా ఇస్తున్నారు. ధరల్లో వచ్చిన ఈ స్వల్ప తగ్గింపు వల్ల జ్యువెలరీ మార్కెట్లో మళ్లీ డిమాండ్ పుంజుకుంది. గతంలో ధరలు ఆకాశాన్ని అంటినప్పుడు పడిపోయిన అమ్మకాలు ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే పండుగ సీజన్, ఆపై వచ్చే దీపావళి నాటికి అమ్మకాలు గత ఏడాది రికార్డులను సమం చేస్తాయని లేదా అధిగమిస్తాయని జ్యువెలరీ వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య గొడవలు సద్దుమణిగితేనే మార్కెట్ ఊపందుకుని దీపావళి నాటికి దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర 1,60,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకుండా ఇలాగే ఉద్రిక్తలు కొనసాగినా ధరలు పెద్దగా తగ్గవు. 1,35,000 నుండి 1,45,000 మధ్యలో స్థిరంగా కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశ బంగారు ఆభరణాల ఎగుమతులు ప్రపంచ రాజకీయాల కంటే పన్నుల వ్యత్యాసాల వల్లే ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. భారతదేశంలో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటంతో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న చాలా మంది భారతీయులు అక్కడి నగలు కొనడానికి మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల దుబాయ్ మరియు ఇతర జీసీసీ మార్కెట్లలో భారతీయ తయారీ నగలకి డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్ ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు పెరుగుతుందో ఖచ్చితంగా అంచనా వేయడానికి ప్రయత్నించకుండా దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత ధరల వద్ద నెమ్మదిగా బంగారాన్ని కూడబెట్టుకోవడం మంచి పద్ధతి. అయితే మున్ముందు మార్కెట్ గమనం అనేది అమెరికా, ఇరాన్ వివాదం, ద్రవ్యోల్బణ ధోరణులు మరియు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.